హాయ్ ఫ్రెండ్స్, మంచి ఎక్స్పీరియన్స్ కోసం హెడ్ఫోన్స్ పెట్టుకొని ప్రశాంతమైన వాతావరణంలో కూర్చోండి. మీకు కానీ నా కంటెంట్ నచ్చితే దయచేసి లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్తే, నేను 10 సంవత్సరాలకు పైగా ముంబైలో క్యాబ్ నడుపుతున్నా. నా ఎక్స్పీరియన్స్లో చాలా చూసా, కానీ ఆ రాత్రి జరిగింది మాత్రం ఇప్పటికీ మర్చిపోలేను. ఒకరోజు నార్మల్గా డ్యూటీ చేస్తున్నా. అర్ధరాత్రి దాటింది. నేను నా షిఫ్ట్ క్లోజ్ చేద్దామని అనుకుంటున్నా. మలబార్లోని గుడి దగ్గర ఒక అమ్మాయి నా వైపు చేయి చూపింది. ఆమె నార్మల్గా ఎర్రటి చీర కట్టుకుంది. ఆమె ముఖం కనపడలేదు, కొంగు కప్పుకొని ఉంది. బాంద్రా అని ఆమె చెప్పింది. ఆమె చూడ్డానికి ఏదో తేడాగా ఉంది, కానీ డబ్బులు కావాలి కాబట్టి నేను తల ఊపి డ్రైవింగ్ స్టార్ట్ చేశా. రోడ్ ఖాళీగా ఉంది. నేను నార్మల్గా డ్రైవ్ చేస్తూ ఉన్నా. సడన్గా క్యాబ్ లోపలి గాలి భారీగా పెరిగింది. కార్లో ఎలాంటి పూలు లేకపోయినా కార్ మొత్తం మల్లెపూల స్మెల్ వస్తుంది. నేను మిర్రర్లో చూసా. ఆమె కదలకుండా ముందుకు చూస్తోంది. ఊపిరి తీసుకునే సౌండ్ కూడా లేదు, స్టిల్గా ఉంది. నేను స్టీరింగ్ వీల్ని గట్టిగా పట్టుకున్నా. కొంచెం దూరం వచ్చాక రెడ్ సిగ్నల్ పడింది. నేను మిర్రర్లో ఇంకోసారి చూసా. అప్పుడు ఆమె పాదాలు కనిపించడం లేదు. ఆమె కాళ్ళు ఉండాల్సిన చోట లేవు, కేవలం ఖాళీ స్థలం మాత్రమే ఉంది. నా గొంతు ఎండిపోయింది. గ్రీన్ సిగ్నల్ పడగానే బండిని ఫాస్ట్గా నడిపా. నా గుండె వేగంగా కొట్టుకుంటోంది. కొన్ని నిమిషాల తర్వాత ఆమె ఎడమవైపు తిరగండి అని అంది. ఆమె గొంతు బొంగురుగా, అబ్నార్మల్గా ఉంది. ముందున్న రోడ్డు చీకటిగా, ఇరుకుగా ఉంటుంది. నాలోని ప్రతి నరం వద్దు అని చెప్పాయి, కానీ నేను బండి తిప్పా. రోడ్డు భయంకరంగా నిశ్శబ్దంగా ఉంది. వీధి లైట్లు లేవు, కుక్కలు లేవు. నా ఊపిరి శబ్దం ఇంకా ఆమె చీర సీటుకి తగిలే సౌండ్స్ తప్ప. ఆపై ఆమె చిన్నగా నవ్వింది. నా వెన్నులో వణుకు పుట్టించే ఒక చిన్న నవ్వు. నేను మళ్ళీ అద్దం వైపు చూశాను. నా రక్తం చల్లబడిపోయింది. వెనుక సీటులో ఇంకొకరు ఉన్నారు. ఆమె పక్కన నీడలా ఉన్న ఒక వ్యక్తి. దాని భయంకరమైన కళ్ళు, వంకర నవ్వు నాకు కనిపించాయి. గట్టిగా యాక్సిలరేటర్ను తొక్కా. కొంచెం దూరం వచ్చాక గుడి గంటలు వినపడ్డాయి. మల్లెపూల వాసన నిదానంగా కుళ్ళిన స్మెల్గా స్టార్ట్ అయింది. నేను బండిని ఫాస్ట్గా తోలా. ఆమె సడన్గా వెనుక నుండి నా గొంతు పట్టుకుంది. నా గొంతుని పిసికేస్తోంది. నాకు ఊపిరాడట్లేదు. నేను మిర్రర్ నుండి దాని ముఖం చూసా. కుళ్ళిపోయిన దాని ముఖం, ఎర్రటి కళ్ళు. నాకు చావు కనపడింది. నేను అతి కష్టం మీద హనుమాన్ చాలీసా స్టార్ట్ చేశా. వీలైనంత గట్టిగా స్టీరింగ్ వీల్ పట్టుకుని గట్టిగా యాక్సిలరేటర్ తొక్కా. అకస్మాత్తుగా నా క్యాబ్ పైకి లేచి వెయిట్ తగ్గినట్టు అనిపించింది. అది నన్ను వదిలేసింది. నేను బ్రేకులు కొట్టి వెనక్కి తిరిగాను. వెనుక సీటు మొత్తం ఖాళీగా ఉంది. నిశ్శబ్దం మాత్రమే ఉంది. భయంతో వణుకుతూ నేను నేరుగా ఇంటికి వచ్చేసా. నా క్యాబ్ను పార్క్ చేసి నా గదిలోకి వెళ్ళి దాక్కున్నా. మరుసటి రోజు దాని గురించి నా తోటి డ్రైవర్తో చెప్పా. అతని ముఖం పాలిపోయింది. ఆ స్త్రీనా? ఆమె చాలా సంవత్సరాల క్రితం గుడి దగ్గర చనిపోయింది. చాలామంది డ్రైవర్లు ఆమెను చూశారు, కానీ పూర్తి కథ చెప్పడానికి ఎవరు బ్రతికిలేరు. నువ్వు అదృష్టవంతుడివి అని అన్నాడు. ఆ తర్వాత నేను నైట్ షిఫ్ట్లు చేయడం మానేశా. డబ్బులు కన్నా ప్రాణాలు విలువైనవి.